హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. స్వామి స్ఫూర్తి. అహంకార నిర్మూలనకు సాంప్రదాయక మార్గాలు అనే స్వామివారి బోధ నుండి చైతన్యం ఏ స్థితిలో నిలబడాలి అన్నది తెలుసుకుందాం. ఏ మార్గమైన సాధకునిలో భ్రాంతి మూలముగా ప్రోగుపడిన సంస్కారాల నుండి చైతన్యాన్ని విముక్తి చేయడానికి తన నిజాత్మ నుండి వేర్పాటు భావనను కల్పించే పరిమిత అహంకారాన్ని నశింపజేయడానికి సహాయపడాలి. సాధకునిలో నిజాత్మ ఒకటి ఉంది. ఆ నిజాత్మ స్థితిలో మనం ఉంటున్నామా? లేము. ఎందువల్ల? భ్రాంతి వల్ల. ఆ భ్రాంతి ఎందువల్ల ఏర్పడింది? అజ్ఞానం వల్ల. అజ్ఞానం ఎందువల్ల ఏర్పడింది? చైతన్యం మీద ఆచ్ఛాదితమైన సంస్కారాల వల్ల ఈ అజ్ఞానము, భ్రాంతి తయారయ్యాయి. కాబట్టి మనం ఏం చేయాలి? సాధన అంటే ఏమిటి? నీ చైతన్యాన్ని ఆ సంస్కారాలు అనేటటువంటి ముసుగులోంచి విడుదల చేయాలి. విడుదల చేస్తే అది తన స్వస్థానమైనటువంటి నిజాత్మగా నిలిచిపోతుంది. చైతన్యానికి స్వస్థానం ఏమిటి? నిజాత్మ. కాబట్టి ఆ నిజాత్మ స్థితిలో చైతన్యం నిలబడాలి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.